Audio Jungle. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల గ్రామంలో పాదయాత్రగా వెళ్తున్న బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం వంకాయలపాడు గ్రామవాసి రవివర్మ ఈ రోజు అనగా శనివారం ఉదయం 4 గంటల నుండి బయలుదేరి పర్చూరు పెదనందిపాడు ప్రతిపాడు మంగళగిరి మీదుగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మరియు మేరీమాత వద్ద మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాను అని గెలిచినప్పుడే చేయాల్సింది కానీ సమయం అనుకూలించలేదని రవివర్మ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అని 2024లో 21 సీట్లు పోటీ చేసి విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నదని అన్నారు. పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగాలి అనేదే నా కోరిక అని అన్నారు. అలా అసలు ఈ రోజు విజయవాడ చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడు బయలుదేరారు మీరు పొద్దున్నే 4 బయలుదేరాను సార్. ప్రస్తుతానికి టార్గెట్ వేసుకున్నాను. పెద్దపల్లి టిఫిన్ చేసి ఒక అరగంట టెస్ట్ తీసుకొని మళ్ళీ నా ప్రయాణాన్ని కొనసాగించాలని. అలా కొనసాగించిన తర్వాత కుదిరితే పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీసి మన ఊళ్ళో ఉన్న సమస్యలతో చెప్పుకోవాలని నాకు చిన్న ఆశ. నా పేరు వంకాయలపాటి రవివర్మ. రవివర్మ. అన్నయ్య కలిసిన చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఏదో అనుకున్నాను కనకదుర్గమ్మ మేరీ మాతకి ఇద్దరికి కనపడి ఉంటానని ఇప్పటికి వాళ్ళిద్దరూ దాన్ని ఏమంటారంటే మొక్కు తీర్చారు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్కి ఇప్పుడు గెలవాలి. ఈసారి పవన్ కళ్యాణ్ సీఎం కోరుకుంటున్నాను. కలిసి కాకుండా విడిగా పోటీ చేసి ఈసారి గెలవాలని కోరుకున్నాయి. ఈ చరిత్ర ఎప్పుడు ఈ 2024 చరిత్ర అన్నమాట. 21 వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. 100 మంది రావడం వరకు చాలా కష్టం. అలాంటిది 21 గెలిచి అప్పుడు గెలవటం కాకుండా 21 మంది నుంచి పెట్టిన అందరూ గెలిచినందుకు చాలా సంతోషపూర్వకంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయకత్వంలో డిప్యూటీ పదించినందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వకారంగా ఉంది. కాకపోతే ఈసారి సీఎంగా చూడాలని చిన్న ఆశ అంతే. పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని ఆశ, చిన్న కోరిక అంతే, అంతకు చేయలేదు. ఇట్లు మీరు ఎవరు ఉంటారు. థ్యాంక్ యూ. మాట్లాడేవారు